Morning. Good morning, sir. Good morning, Good sir. morning, sir. Good morning, sir. Good morning, sir. Morning, Amma. Good morning, sir. Morning. Good morning, sir. Good morning. Good morning, sir. తక్కువ మంది వచ్చారు ఈరోజు ఎందుకు? Good morning, sir. గుడ్ మార్నింగ్. Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఈ పారాగ్రాఫ్ అయిపోయి చేసాం కదా మనం. డోరతీ యాజ్ ఎ వైఫ్ కేమ్ ఆఫ్ కోర్స్ ఇన్ టు హర్ గ్రేట్ ఫ్లవరింగ్. షీ టుక్ టు కరెక్టింగ్ చార్లీ స్టోరీస్. సో షీ టుక్ ఆమె స్టోరీస్ కరెక్ట్ చేయడం మొదలుపెట్టింది. బట్ he had traveled widely and experienced greatly and was a truly excellent raconteur. Dorothy was, during their courtship, genuinely interested in him and his stories. సో ఆమెకు డోరతీకి అతని స్టోరీస్ పైన అతనన్నా చాలా ఇష్టమే, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అండ్ సిన్స్ షీ హ్యాడ్ నెవర్ షేర్డ్ ఎనీ ఆఫ్ ద అడ్వెంచర్స్ హీ టోల్డ్ అబౌట్, షీ కుడ్ నాట్ నో వెన్ హీ మేడ్ మిస్టేక్స్ ఇన్ టైమ్ ఆర్ ఇన్ ప్లేస్ ఆర్ ఇన్ ఐడెంటిటీస్. అయితే అతని కథలు, ఇంతకుముందు రాసిన కథలు అంటే పాత కథల్లో అన్నింటిలో కూడా అతను ఎక్కడికి పోయాడు, ఏం చేశాడు, అతను ఆ కథల్లో ఏమేమి మిస్టేక్స్ చేశాడు, టైం, ప్లేస్, ఐడెంటిటీస్ అంటే జనరల్గా టైం రాస్తారు కదా, ఎస్టర్డే ఈవెంట్ ఆర్ సంథింగ్ లేదు. సో ఇవన్నీ నిజమేనా కాదా అనేది ఆమెకు తెలియకపోవడం వల్ల ఆమె కథలు కరెక్ట్ చేయలేకపోయింది. బియాండ్ సజెస్టింగ్ ఏ చేంజ్ హియర్ అండ్ దేర్. సో అక్కడక్కడ కొద్దిగా అది ఇది చేంజెస్ తప్పితే వర్బ్, నంబర్ ఆఫ్ ఏ వర్బ్, షీ మోర్ ఆర్ లెస్ లెట్ హిమ్ అలోన్. సో గ్రామర్లో అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేయడం తప్పితే పెద్దగా ఏమీ చేయలేదు అన్నట్టు. ఇప్పుడు పెళ్ళైన కొన్ని రోజులు అన్నట్టు, ఓకే, ద బిగినింగ్ అన్నట్టు. చార్లీ స్పోక్ రాదర్ గుడ్ ఇంగ్లీష్. అయితే చార్లీ మంచి ఇంగ్లీష్ మాట్లాడేవాడు, మంచి ఇంగ్లీష్ రాసేవాడు, కాబట్టి గ్రామాటికల్గా ఆమె ఎక్కువగా కరెక్ట్ చేసేదానికి స్కోప్ అనేది లేకుండా పోయింది. హీ న్యూ వెన్ టు సే వర్ అండ్ వెన్ టు సే వాజ్ ఆఫ్టర్ ఈఫ్. సో ఈఫ్ తర్వాత వర్ ఎప్పుడు యూజ్ చేయాలా, వాజ్ ఎప్పుడు యూజ్ చేయాలా అనేది కరెక్ట్గా తెలుసు అన్నట్టు. సో దెర్ వాజ్ నో ప్రాబ్లం అండ్ షీ కుడ్ నాట్ కరెక్ట్ హిమ్. అండ్ దిస్ వాజ్ అనదర్ రీజన్ హీ డిడెంట్ ఫైండ్ డోరతీ అవుట్. సో ఈ కారణం వల్ల కూడా ఇతను ఈవెన్ పెళ్ళైన కొన్ని రోజుల వరకు డోరతీ గురించి ఏమీ తెలుసుకోలేకపోయినాడు, ఆమె గురించి పెద్దగా తెలుసుకోలేకపోయినాడు అన్నట్టు. ఐ డింట్ కాల్ ఆన్ దెమ్. సో ఐ, ఇక్కడ చూడండి ఫస్ట్ టైం ఐ అనే పదం వచ్చింది. అండ్ హూ ఈజ్ ఐ హియర్? ఐ ఎవరు? Dorothy. నాట్ డోరతీ. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం కథ అంతా కూడా థర్డ్ పర్సన్లో నెరేట్ చేస్తున్నాడు. థర్డ్ పర్సన్ నెరేషన్ అంటే ఏంటి? అతడు వచ్చినాడు, అతడు పోయినాడు అని చెప్పడం అన్నట్టు. ఫస్ట్ చూడండి, చార్లీ డెస్లర్, డోరతీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఐ అంటే ఎవరు అంటే జేమ్స్ థర్బర్. ఓకే, సో జేమ్స్ రైటర్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ. ఓకే, నాట్ ఏ కుక్డ్ అప్ స్టోరీ, ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ. ఓకే, నిజంగా జరిగినటువంటి దాన్ని ఇతను కూడా రాశాడు అన్నాడు కథగా.
సో ఐ డోంట్ కాల్ దెమ్ ఫర్ క్వైట్ ఎ వైల్ ఆఫ్టర్ దే వర్ మ్యారీడ్. సో పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల వరకు ఇతను వాళ్ళని కలవలేకపోయాడు. డిడింట్ కాల్. ఇప్పుడైతే కాల్ అంటే ఫోన్ చేయడం అన్నట్టు. యాక్చువల్‌గా కాల్ అంటే కాల్ ఆన్ దెమ్ అంటే వాళ్ళని కలవలేకపోయినాడు అన్నట్టు. పెళ్ళైన కొన్ని రోజుల వరకు కలవలేకపోయినాడు. బికాస్ ఐ లైక్డ్ చార్లీ అండ్ ఐ న్యూ ఐ వుడ్ ఫీల్ లో ఇఫ్ ఐ సా హిమ్ కమింగ్ ఔట్ ఆఫ్ ద అనెస్థెటిక్ ఆఫ్ అ చార్మ్స్ అండ్ బిగినింగ్ టు ఫీల్ ద ఫస్ట్ పెయిన్స్ ఆఫ్ రియాలిటీ. చూడండి ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి ఇది. ఓకే. ఐ డిడ్ంట్ కాల్ దెమ్. నేను వాళ్ళని కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకు కలవలేదు అంటే బికాస్ కారణం చెప్తున్నాడు. ఎందుకు కలవలేదంటే నాట్ బికాస్ హి వాస్ వెరీ బిజీ ఆర్ సంథింగ్ లైక్ దట్. బికాస్ ఐ లైక్డ్ చార్లీ. నాకు చార్లీ అంటే చాలా ఇష్టం. అంటే చార్లీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు ఇతను. అండ్ ఐ న్యూ ఐ వుడ్ ఫీల్ లో. ఒకవేళ కలిస్తే ఐ వుడ్ ఫీల్ లో. నేను చాలా లోగా ఫీల్ అయిపోతాను. డిప్రెస్ అయిపోతాను. ఎందుకు డిప్రెస్ అయిపోతాను? ఇఫ్ ఐ సా హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద అనస్థెటిక్ ఆఫ్ ఎ చార్మ్స్. అనస్థెటిక్. వాట్ డూ యూ మీన్ అనస్థెటిక్? అనస్థెటిక్ అనే పదం విన్నారా మీరు? తప్పనిసరిగా వినే ఉంటారు. అనస్థీషియా విన్నారా? అనస్థీషియా అనస్థీషియా అనే పదం విన్నారా మీరు? డిడ్ యు హియర్ అనస్థీషియా? No. Yes, sir. ఎక్కడ విన్నారు? దాని అర్థం ఏంటి? Hospitals. హాస్పిటల్స్లో. ఓకే. ఏ సందర్భంలో విన్నారు అనస్థెటిక్, అనస్థీషియా? పేషెంట్ ని సర్జరీ చేసేటప్పుడు. ఎస్, వెరీ గుడ్. అనస్థీషియా అంటే మత్తు అన్నట్టు. ఓకే. Yes, జనరల్గా sir. హాస్పిటల్స్లో సర్జరీ చేసే ముందు, ఆపరేషన్ చేసే ముందు అనస్థీషియా ఇస్తారు. అంటే ఆ పెయిన్ తెలియకూడదనే ఉద్దేశంతో అనస్థీషియా ఇస్తే మత్తుగా పడుకున్న తర్వాత ఈ ఆపరేషన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ అనస్థెటిక్ అనే పదం ఇక్కడ ఎలా యూజ్ చేశారో. ఐ వుడ్ ఫీల్ లో. నాకు తెలుసు అన్నట్టు. ఒకవేళ కలిస్తే ఐ వుడ్ ఫీల్ లో. దట్ మీన్స్ ఐ ఫీల్ వెరీ సారీ. ఐ ఫీల్ వెరీ సాడ్. ఎందుకు? ఇఫ్ ఐ సా హిమ్. ఒకవేళ అతన్ని చూసినట్లయితే, ఏ విధంగా చూసినట్లయితే కమింగ్ అవుట్ ఆఫ్ ద అనస్థెటిక్ ఆఫ్ అ చార్మ్స్. ఆమె అందాల మత్తులో నుంచి బయటపడితే ఒకవేళ అంటే ఆమె యొక్క నిజ స్వరూపం తెలిసిపోయి. ఓకే. పెళ్ళైన తర్వాత జనరల్గా భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకు? ఒకరిపైన ఒకరికి చాలా అట్రాక్షన్ ఉండడం వల్ల అసలు తప్పులు అనేటివి కనిపించవు. భర్త తప్పు చేసిన భార్యకు కనిపించదు, భార్య తప్పు చేసిన భర్తకు కనిపించదు. మేబీ ఆఫ్టర్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతాయి గొడవలు. ఒకరి తప్పులు ఒకరు గమనించడం మొదలు పెడతారు. మరి మొదటి కొన్ని రోజులు ఎందుకు గమనించారంటే బికాస్ దేవర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అనస్థీషియా. ఓకే. ఆ చార్మ్స్, ఆమె భార్య అందం పైన భర్తకు విపరీతమైన మత్తులో ఉంటాడు అన్నట్టు. అదేవిధంగా భార్య కూడా భర్త మత్తులో ఉంటుంది అన్నట్టు. సో ఒకరి తప్పులు ఒకరికి కనిపించవు. సో అతను ఎంత బ్యూటిఫుల్గా ఈ సెంటెన్స్ యూజ్ చేశాడు చూడండి. ఇఫ్ ఐ సా హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద అనస్థెటిక్ ఆఫ్ అ చార్మ్స్. ఆ చార్మ్స్ అంటే ఇక్కడ బ్యూటీ. ఓకే. ఆమె బ్యూటీ మత్తులో నుంచి బయటపడి అండ్ బిగినింగ్ టు ఫీల్ ద ఫస్ట్ పెయిన్స్ ఆఫ్ రియాలిటీ. ఓకే. అండ్ బిగినింగ్ టు ఫీల్ ద ఫస్ట్ పెయిన్స్ ఆఫ్ రియాలిటీ. రియాలిటీ అంటే నిజం. ఆమె యొక్క నిజ స్వరూపాన్ని చూసి అతడు బాధపడడం మొదలు పెడితే నేను చాలా బాధపడతాను. అందుకే వాళ్ళని కలవలేదు. అర్థమైందా ఈ సెంటెన్స్? మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. ఐ డిడ్ంట్ కాల్ ఆన్ దెమ్ ఫర్ క్వైట్ ఎ వైల్. అంటే వైల్ అంటే సమయము. చాలా కాలం పాటు వాళ్ళని కలవలేదు నేను. ఎందుకు? ఆఫ్టర్ దేవర్ మ్యారీడ్. ఓకే. వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళని అస్సలు కలవనే లేదు చాలా కాలం పాటు. బికాస్ ఐ లైక్ చార్లీ. నాకు చార్లీ అంటే చాలా ఇష్టం. అండ్ ఐ న్యూ ఐ వుడ్ ఫీల్ లో. ఒకవేళ కలిస్తే ఐ వుడ్ ఫీల్ వెరీ లో. దట్ మీన్స్ ఐ వుడ్ ఫీల్ వెరీ సాడ్. అంటే ఇతనికి కూడా డోరతీ గురించి తెలుసు. ఎవరికి? రైటర్కి డోరతీ గురించి తెలుసు. మేబీ ఈవెన్ హీ వుడ్ హావ్ సజెస్టెడ్ హిమ్ నాట్ టు మ్యారీ హర్. ఆమెను పెళ్లి చేసుకోవద్దని ఇతను కూడా చెప్పే ఉంటాడు. కానీ మనవాడు వినే పరిస్థితుల్లో లేడు. ఓకే. పైగా ఏమన్నాడు? వాళ్ళందరూ చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు. ఆమె చాలా అందంగా ఉంది. అందుకే జెలస్ ఫీల్ అయ్యి నన్ను పెళ్లి చేసుకోవద్దని అంటున్నారు అని అతను మనకు చెప్పాడు అన్నాడు. సో ఆ రకంగా ఇంకా పెళ్ళి అయింది. మేబీ ఇతను పెళ్ళికి వచ్చుండొచ్చు. ఓకే. పెళ్ళికి అటెండ్ అయ్యి ఉండొచ్చు. అందుకని ఇక్కడ ఏమంటే ఆఫ్టర్ దేవర్ మ్యారీడ్. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళని చాలా కాలం పాటు నేను కలవలేదు. బికాస్ ఐ లైక్డ్ చార్లీ. ఎందుకు? నాకు చార్లీ అంటే చాలా ఇష్టం. ఐ న్యూ ఐ వుడ్ ఫీల్ లో. నేను చాలా లోగా ఫీల్ అవుతాను. అంటే సాడ్గా ఫీల్ అవుతాను. ఇఫ్ ఐ సా హిమ్.
ఒకవేళ నేను ఈ విధంగా చూస్తే కమింగ్ అవుట్ ఆఫ్ ద ఎనస్థెటిక్ ఆఫ్ చార్మ్స్ అండ్ బిగినింగ్ టు ఫీల్ ద ఫస్ట్ పెయిన్స్ ఆఫ్ రియాలిటీ, ఆ రియాలిటీలో ఉన్నటువంటి పెయిన్, ఓకే, అతను బాధపడడం మొదలు పెట్టితే అది నేను చూస్తే నేను చాలా సాడ్గా ఫీల్ అవుతాను. అందుకే నేను వాళ్ళని చాలా కాలం పాటు నేను కలవలేదు. వెన్ ఐ డిడ్ ఫైనల్లీ కాల్, ఇంకా లాస్ట్ చివరికి కలిశాడు అన్నట్టు. వెన్ ఐ డిడ్ ఫైనల్లీ కాల్, చివరికి కలిసిన తర్వాత కండిషన్స్ వర్ అఫ్ కోర్స్ ఆల్ దట్ ఐ హ్యాడ్ ఫియర్డ్. కలిసిన తర్వాత వీడు ఏదైతే భయపడినాడో, దేనికైతే ఇంతకాలము కలవకుండా ఉన్నాడో అది ఇప్పుడు నిజమైపోయింది. కండిషన్స్ వర్ అఫ్ కోర్స్ ఆల్ దట్ ఐ హ్యాడ్ ఫియర్డ్. కండిషన్స్ అంతే కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే వాడు దేనికైతే భయపడినాడో అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. చార్లీ బిగాన్ టు టెల్ అ డిన్నర్ అబౌట్ ఏ మోటార్ ట్రిప్ సారీ Charlie began to tell at dinner about a motor trip. He ఉండాలి, ఇక్కడ దా ఉంది. ఓకే, మోటార్ ట్రిప్ ద టూ హ్యాడ్ మేడ్ టు దిస్ టౌన్. ఏమిది సెంటెన్స్ ఇట్లా ఉంది, మేబీ సమ్ రాంగ్. చార్లీ బిగాన్ టు టెల్ అట్ డిన్నర్ అంటే భోజనం చేసే టైంలో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని? అబౌట్ ఏ మోటార్ ట్రిప్. ఒక మోటార్ ట్రిప్ అంటే ఒక ట్రిప్ అన్నట్టు, ఒక పిక్నిక్, మేబీ సమ్వేర్. యూజువలీ హీ గో సమ్వేర్ అండ్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ ద ట్రిప్. టూ హ్యాడ్ మేడ్ అంటే భార్య భర్త ఇద్దరు. ద టూ హ్యాడ్ మేడ్ అంటే ఆ భార్య భర్త ఇద్దరు కలిసి ఎక్కడికో టూర్ పోయినట్టు. టు దిస్ టౌన్ అండ్ దట్, ఆ ఊరికి పోయినాం ఈ ఊరికి పోయినామని చెప్తూ ఉన్నాడు అన్నట్టు. ఓకే, భోజనం టైంలో ఎవరెవరు ఉన్నారు? రైటర్ ఉన్నాడు, చార్లీ ఉన్నాడు, డోరతీ ఉన్నాడు. మనవాడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఆ పలానా ఊరి వినాను, ఆ ఊరి వినాను, ఈ ఊరి వినాను ఇలా చెప్తున్నాడు. ఏమని? ఐ నెవర్ ఫౌండ్ అవుట్ ఫర్ ష్యూర్ వాట్ టౌన్స్ బికాస్ డోరతీ డినైడ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. వీడేదో నేను ఆ ఊరికి వినా అంటే ఈమె డోరతీ ప్రతిదీ కాదు మనం ఆ ఊరికి పోలేదు ఈ ఊరికి వినాము అని షీ స్టార్టెడ్ డినయింగ్ అంటే ఏంటి? నాట్ యాక్సెప్టింగ్ అని. ఓకే, రెఫ్యూట్ అని, రెఫ్యూజ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వారం ముందు హైదరాబాద్ పోయినా అంటే లేదు మనం ఎప్పుడు పోయినాం హైదరాబాద్కి అన్నట్టుగా ప్రతిదీ డినై చేస్తుంది అన్నట్టు. వీనికి అర్థమైతే లేదు ఏ ఊరు పోయినారు వీళ్ళు చివరికి అన్నట్టు. అండ్ సెడ్ ద నెక్స్ట్ డే. సో మళ్ళా నెరేషన్లో ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ డే, ఆ తర్వాత రోజు, హీ వుడ్ సే వీ గాట్ అన్ ఎర్లీ స్టార్ట్ అండ్ డ్రోవ్ 200 miles టు ఫెయిర్ వ్యూ. పొద్దున్నే లేచి ఆ రోజు మరుసటి రోజు పొద్దున్నే వీ గాట్ అన్ ఎర్లీ స్టార్ట్, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము. అండ్ డ్రోవ్ 200 miles 200 నాట్ కిలోమీటర్లు, మైళ్ళు. ఓకే, మైల్కి కిలోమీటర్కి, మైల్ అంటే సుమారు 1.6 kilometers ఒక మైల్ అవుతుంది. ఓకే, సుమారు 1.5 మైల్. సో 200 miles అంటే 300 kilometers సుమారుగా. 300 కంటే ఎక్కువ ఉంటుంది, 320 330 kilometers ఉంటుంది టు ఫెయిర్ వ్యూ. ఆ ఫెయిర్ వ్యూకి పొద్దున్నే బయలుదేరి డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరాం. వెల్ డోరతీ వుడ్ సే, వెంటనే డోరతీ కల్పించుకొని మధ్యలో ఇంటరప్ట్ అయ్యి ఇలా చెప్తున్నాడు. ఐ వుడెంట్ కాల్ ఇట్ ఎర్లీ. అదేమంతా ఎర్లీగా మనం ఏం బయలుదేరలేదే. ఇట్ వాజంట్ యాజ్ ఎర్లీ యాజ్ ద ఫస్ట్ డే వీ సెట్ అవుట్. ఫస్ట్ డే మనం చాలా తొందరగా బయలుదేరినాము, కానీ ఇప్పుడైతే మనం అంత తొందరగా ఏం బయలుదేరలేదు. వెన్ వీ గాట్ అప్ అట్ అబౌట్ 7, మనం లేచిందే 7 గంటలకు. అండ్ వీ డ్రోవ్ ఏ 180 miles బికాస్ ఐ రిమెంబర్ లుకింగ్ దట్ మైలేజ్ థింగ్ వెన్ వీ స్టార్టెడ్. యాక్చువల్గా మనం ప్రయాణం చేసింది ఓన్లీ 180 miles మాత్రమే. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, ఐ రిమెంబర్ లుకింగ్ అట్ దట్ మైలేజ్ థింగ్. అంటే కార్లో మైలేజ్ ఉంటుంది కదా, అది నేను చూస్తూనే ఉన్నాను. మనం యాక్చువల్గా డ్రైవ్ చేసింది 180 miles మాత్రమే అని ఇంటరప్ట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ 180 milesకి 200 milesకి? షూర్గా మనం అంత ఖచ్చితంగా చెప్పాల్సిన, మనం ఏం పోలీసులు చెప్తలేదు అన్నట్టు. ఓకే, కథ చెప్తున్నప్పుడు కొద్దిగా ఎగ్జాజరేషన్ కోసం ఎర్లీగా మొదలైనాము, 200 miles బయలుదేరినాం, ఇవన్నీ చెప్పడం కామన్ అన్నట్టు. బట్ డోరతీ వుడ్ నాట్ యాక్సెప్ట్. డోరతీ అది ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయదు. అండ్ షీ వాంట్స్ ఎగ్జాక్ట్ థింగ్స్ అన్నట్టు. సో ఇలా ప్రతి ఒక్కటి స్టార్ట్ అయిపోయింది అంటే అప్పుడే మొదలైండు. ఎనీవే వెన్ వీ గాట్ టు ఫెయిర్ వ్యూ, ఇంకా మనవాడు మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఏమని? ఎనీవే సార్ ఏదైతే ఏమైంది 180 కావచ్చు 200 miles కావచ్చు. వెన్ వీ గాట్ టు ఫెయిర్ వ్యూ, ఇంకా మేము ఫెయిర్ వ్యూ అనేది ఒక ఊరి పేరు అన్నాడు. ఫెయిర్ వ్యూకి పోయిన తర్వాత చార్లీ వుడ్ గో ఆన్. చార్లీ ఇంకా చెప్తున్నాడు. బట్ డోరతీ వుడ్ స్టాప్ హిమ్. డోరతీ స్టాప్ చేసేసింది. వాజ్ ఇట్ ఫెయిర్ వ్యూ దట్ డే డార్లింగ్? అది ఫెయిర్ వ్యూనేనా? అది
She would ask. Dorothy often interrupted Charlie by asking him if he were right instead of telling him that he was wrong. సో అప్పుడప్పుడు ఆమె రాంగ్ అని చెప్పకపోగా నువ్వు చెప్పింది కరెక్టేనా అని ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇట్ అమౌంటెడ్ టు ద సేమ్ థింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా నువ్వు చెప్పింది కరెక్టేనా అని అడగడం కానీ, లేకపోతే నువ్వు చెప్పింది తప్పని చెప్పడం కానీ, ఆల్మోస్ట్ ఆల్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అనేది చెప్తున్నాడు. ఫర్ ఈ వుడ్ రిప్లై, ఎస్ ఐఎమ్ షూర్ ఇట్ వాస్ ఫేర్ వ్యూ. కరెక్టే, మనం పోయింది ఫేర్ వ్యూకే. షీ వుడ్ సే, బట్ ఇట్ వాజంట్ డార్లింగ్, అండ్ దెన్ గో ఆన్ విత్ స్టోరీ హర్ సెల్ఫ్. లేదు మనం ఫేర్ వ్యూ కాదు పోయింది అని ఆమె కథ ఆమె చెప్పుకుంటూ పోతున్నట్ట. సో వీడిని మాట్లాడనియడం లేదు, వీడిని చెప్పనియడం లేదు. షీ కాల్డ్ ఎవ్రీబడి దట్ షీ డిఫర్డ్ ఫ్రమ్ డార్లింగ్. ఓకే, ప్రతి దానికి డార్లింగ్ డార్లింగ్ అనేది, ప్రతి సెంటెన్స్కి డార్లింగ్ డార్లింగ్ అనే పదం వాడుతూ ఉన్నట్టు. యాక్చువల్లీ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఉమెన్, దెర్ ఇస్ నో డౌట్. అతనికి భర్త చార్లీ అంటే చాలా ఇష్టము, చార్లీ పైన చాలా ప్రేమ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ హర్ లవ్ ఆన్ చార్లీ. కాకపోతే బికాస్ ఆఫ్ హర్ బిహేవియర్ అండ్ హీఈస్ స్లోలీ గెటింగ్ ఇరిటేషన్. స్లోలీ అప్పుడే స్టార్ట్ అయింది దట్ ద రైటర్ వాజ్ విట్నెస్ ఫర్ దిస్ వన్. వన్స్ ఆర్ ట్వైస్ వెన్ ఐ కాల్డ్ ఆన్ దెమ్ ఆర్ దే కాల్డ్ ఆన్ మీ. సో అప్పుడప్పుడు 1-2 సార్లు ఇతను వాళ్ళని పోయి కలవడం జరిగింది, వాళ్ళు ఇతన్ని కలవడం జరిగింది. డోరతీ వుడ్ లెట్ చార్లీ గెట్ ఆల్మోస్ట్ టు ద క్లైమాక్స్ ఆఫ్ సమ్ ఇంట్రెస్టింగ్ అకౌంట్ ఆఫ్ ఎ హ్యాపెనింగ్, అండ్ దెన్ లైక్ ఎ టాక్యులర్ ఫ్రమ్ బిహైండ్ త్రో హిమ్ జస్ట్ యాజ్ హీ వాజ్ అబౌట్ టు క్రాస్ ద గోల్ లైన్. డోరతీ వుడ్ లెట్ చార్లీ గెట్ ఆల్మోస్ట్ టు ద క్లైమాక్స్. అతని కథను చెప్పనిస్తాను, లాస్ట్ వరకు చెప్పనిచ్చి లాస్ట్లో మొత్తం ఈమె ఇంటరప్ట్ అయిపోయి అది మొత్తం తప్పు, నువ్వు చెప్పింది తప్పు, అలా కాదు ఇలానే ఈమె కొత్త కథ చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఆఫ్ సమ్ ఇంట్రెస్టింగ్ అకౌంట్, ఏదో సమ్ ఇంట్రెస్టింగ్ అకౌంట్ గురించి చెప్తూ ఉంటాడు. ఆఫ్ ఎ హ్యాపెనింగ్, అండ్ దెన్ లైక్ ఎ టాక్లర్ ఫ్రమ్ బిహైండ్, అతను వెనక నుంచి వచ్చి త్రో హిమ్ జస్ట్ యాజ్ హీ వాజ్ అబౌట్ టు క్రాస్ అ గోల్ లైన్. ఆ గోల్ లైన్ కరెక్ట్గా ఇంకా కథ అయిపోజేద్దాము అనే టైంలో వచ్చి తోసేస్తున్నాడు. దెర్ ఈస్ నథింగ్ ఇన్ లైఫ్ మోర్ షాకింగ్ టు నర్వ్స్ అండ్ టు ద మైండ్ దాన్ దిస్. సో ఇంతకంటే పెద్ద షాకింగ్ లైఫ్లో ఇంకా ఏమీ ఉండదు. అతని పని కథలు చెప్పడం. ఓకే, అండ్ హీ ఎంజాయ్స్ దట్ వన్, అండ్ షీ నెవర్ అలౌస్ హిమ్ టు tell the stories. That is a main problem. Some husbands will sit back amiably, almost as it seems proudly, when their wives, ఎవరో జాయిన్ అవుతున్నారు, 1 minute. Okay. Sorry. Dorothy would let Charlie get almost to the climax. అది అయిపోయింది కదా. There is nothing in life more shocking to the nerves and to the mind than this. Some husbands, జనరల్గా కొంతమంది హస్బెండ్స్ ఎలా ఉంటారు, విల్ సిట్ బ్యాక్ అమియబుల్లీ, సైలెంట్గా కూర్చుంటారు, ఆల్మోస్ట్ యాజ్ ఇట్ సీమ్స్ ప్రౌడ్లీ వెన్ దేర్ వైఫ్స్ ఇంటరప్ట్. భార్యలు ఇంటరప్ట్ చేస్తూ ఉంటే భర్తలు సైలెంట్గా ఉంటారు. అండ్ లెట్ దెమ్ గో ఆన్ విత్ ద స్టోరీ, బట్ దీస్ ఆర్ బీటన్ హస్బెండ్స్. ఇంకా వాళ్ళు చెప్పే మాటలు చెప్పనీలేని వీళ్ళు సైలెంట్గా కూర్చుంటారు. మరి అటువంటి హస్బెండ్స్ ఎటువంటి వాళ్ళు అంటే బీటన్ హస్బెండ్స్. అంటే ఇంకా వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయింటారు అన్నట్టు, ఇంకా భార్య చెప్పిన మాటలు వింటూ ఉంటారు. అటువంటి హస్బెండ్స్. చార్లీ డిడ్ నాట్ బికమ్ బీటన్. అయితే చార్లీ ఆ విధంగా పూర్తిగా సరెండర్ కాలేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ దర్ మ్యారేజ్, సో ఆల్మోస్ట్ ఆల్ 2 years అయిపోయింది ఇప్పుడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ దర్ మ్యారేజ్, ఇంకా 2 yearsకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఆ టైంలో వెన్ యూ విజిటెడ్ ద డెస్లర్స్, ఒకవేళ మీరు డెస్లర్స్ని విజిట్ చేస్తే, వెన్ యూ, చూడండి, యూ అంటే రీడర్స్ చెప్తున్నాడు, వెన్ యూ విజిటెడ్ ద డెస్లర్స్, ఒకవేళ చార్లీ డెస్లర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ. చార్లీ అంటేనేమో జనరల్గా ఇంగ్లీష్లో ఎట్లుంటుంది అంటే, ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కానీ బ్రిటిషర్స్ కానీ ఇంటి పేరు పిలిస్తే ఆ ఫ్యామిలీ అని అర్థం. ఓకే, డెస్లర్స్ అంటే అర్థం ఏమరా అంటే చార్లీ అండ్ డోరతీ అని అర్థం, వాళ్ళిద్దరు ఫ్యామిలీ. ఓకే, చార్లీ అంటే చార్లీ, డోరతీ అంటే డోరతీ, ఇద్దరిని కలిపి మనం అడ్రస్ చేయాలంటే ద డెస్లర్స్. సో వెన్ యూ విజిటెడ్ ద డెస్లర్స్, ఒకవేళ మీరు డెస్లర్స్ని మీరు విజిట్ చేస్తే, Charlie would begin some outlandish story about a dream he had. Knowing that Dorothy could not correct him on his own dreams, they became the only life that he had that was his own. సో ఈ ఒకవేళ సరెండర్ అయిపోయింటే బాగుండేమో, కొంతమంది హస్బెండ్స్ లాగా అవుతారు. కానీ ఇతను సరెండర్ కాల. ఏం చేశాడంటే, హీ ఫౌండ్ ఏ న్యూ వే టు టెల్ ద స్టోరీ సో దట్ షీ కుడ్ నాట్ ఇంటరప్ట్. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటరప్ట్ కాకుండా ఉండాలంటే కొత్త రకంగా చెప్పాలి. ఏ రకంగా చెప్పడం మొదలుపెట్టినా అంటే, ఓకే,
చార్లీ వుడ్ బిగిన్ సమ్ అవుట్లాండిష్ స్టోరీ. అవుట్లాండిష్, ల్యాండ్ అంటే ఏంటి? భూమి. అవుట్లాండిష్ అంటే భూమి పైన లేకుండా ఎక్కడో ప్రపంచం అన్నట్టు. అబౌట్ ఏ డ్రీమ్, దేని గురించి చెప్తున్నాడు ఇప్పుడు? కళ. అతనికి వచ్చిన కళ గురించి చెప్పడం మొదలు. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా వీళ్ళిద్దరు పోతున్నారు ప్రయాణం. సో దాని గురించి చెప్తే ఈమె మధ్యలో ఇంటరప్ట్ అవుతుంది. లేదు లేదు, మనం ఆ రోజు పొద్దునే బయలుదేరలేదు, మధ్యాహ్నం బయలుదేరలేదు, అది చేసాము అక్కడ ఇన్ని. అండ్ షీ స్టార్టెడ్ హర్ ఓన్ స్టోరీ. సో ఇన్ ఆర్డర్ నాట్ టు గెట్ ఇంటరప్షన్, ఆమె నుంచి ఇంటరప్షన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు? అతనికి కళ వచ్చింది, నాకు రాత్రి కళ వచ్చింది, ఆ కళలో నేను ఏమేమి చూశాను అని చెప్పడం మొదలు. సో దట్ ఈ కళ అనేది పూర్తిగా పర్సనల్. ఓకే, కాబట్టి డోరతీ దీంట్లో ఇంటరప్ట్ అయ్యేదానికి అవకాశం ఉండదు. కాబట్టి హీ ఫౌండ్ సమ్ వే అవుట్, ఏదో రకంగా బయటికి రావాలనే ఉద్దేశంతో అటువంటి కథలు చెప్పడం మొదలుపెట్టినాడు. సో అబౌట్ ఏ డ్రీమ్ హీ హ్యాడ్. ఓకే, అతనికి వచ్చిన కళ గురించి. నోయింగ్ దట్ డోరతీ కుడ్ నాట్ కరెక్ట్ హిమ్. ఎందుకు అలా చెప్తున్నా అంటే డోరతీ ఇప్పుడు కరెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఆన్ హిజ్ ఓన్ డ్రీమ్స్, అతనికి కళలు అన్నట్టు. సో ఇతనికి ఏం కళలు వచ్చినాయి ఆమెకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి నాకు ఈ కళ వచ్చిందని కథ చెప్పడం మొదలుపెట్టాడు. దే బికేమ్ ద ఓన్లీ లైఫ్ దట్ హీ హ్యాడ్ దట్ వాజ్ హిజ్ ఓన్. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో వాడికంటూ పూర్తిగా వాని పర్సనల్ అంటూ ఏమన్నా ఉందిరా అంటే కళలు మాత్రమే, ఇంకా ఏది లేదు. ప్రతి ఒక్కటి ఆమెకు తెలుసు అన్నట్టు. సో వీడు ఏదైనా చెప్పబోతే ఆమె అడ్డం పడుతూ ఉంటుంది అన్నట్టు. సో దట్స్ వై he stopped talking about where he had gone and what he had seen and all those things. Now he started telling what dream he had. ఓకే, అతనికి ఏ కళ వచ్చింది, ఎందుకు ఇలా చెప్తున్నాడు? డోరతీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కళల గురించి తెలియదు కాబట్టి ఆమె ఇంటరప్ట్ అయ్యేదానికి అవకాశం లేదు. ఓకే, సో ఈ రకంగా కథలు చెప్తున్నాడు. ఐ థాట్, సో ఆ కళ ఏందో, ఆ కథ ఏందో చూద్దాం. ఓకే, ఎటువంటి కథ చెప్తున్నాడో చూద్దాం. ఓకే, ఇట్స్ వెరీ ఫన్నీ. మీకు ఈవెన్ క్వశ్చన్లో కూడా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద అవుట్లాండిష్ స్టోరీ నెరేటెడ్ బై చార్లీ అనేది క్వశ్చన్ రావచ్చు అన్నట్టు. సో ఇది కథ లోపలి కథ, కథ లోపలి కథ. చూడండి, ఐ థాట్ ఐ వాజ్ రన్నింగ్ ఎన్ ఎయిర్ప్లేన్. నాకు ఆ కళ, ఏం కళ? కళలో ఏం చేస్తున్నాడు వీడు? ఐ థాట్, నేను అనుకున్నాను, ఐ వాజ్ రన్నింగ్ ఎన్ ఎయిర్ప్లేన్. ఎయిర్ప్లేన్ అంటే ఏరోప్లేన్ అంటే విమానము నడుపుతున్నాను అని నేను అనుకున్నాను. హీ వుడ్ సే మేడ్ అవుట్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్. హీ వుడ్ సే మేడ్ అవుట్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్. నేను టెలిఫోన్, ఆ ఏరోప్లేన్ దేంతో తయారు చేశారు చూడండి, చాలా అవుట్లాండిష్ అంటే ఇది అన్నట్టు, కామెడీ అన్నట్టు. ఆ ఏరోప్లేన్ దేంతో తయారు చేశారంటే టెలిఫోన్ వైర్స్తో తయారు చేశారట. అండ్ పీసెస్ ఆఫ్ ఓల్డ్ లెదర్. ఓకే, పాత లెదర్ పీస్. లెదర్ అంటే ఏంటి? తోలు. ఓకే, తోలు ముక్కలతో, టెలిఫోన్ వైర్లతో ఆ ఏరోప్లేన్ తయారు చేశారు. ఇట్ వాజ్ నాట్ ఏ రియల్ ఏరోప్లేన్, బట్ స్టిల్ ఇట్ కుడ్ ఫ్లై. ఐ వాజ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఫ్లై టు ద మూన్. అమ్మ బాబోయ్, ఈ ఏరోప్లేన్ ని ఎక్కడికి ఇతను ఇది టేక్ ఆఫ్ చేస్తున్నా అంటే తోలుకుంటూ వెళ్తున్నాడు అంటూ, ఏరోప్లేన్ ని ఫ్లై చేస్తున్నాడు. ఐ వాజ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఫ్లై. ఓకే, దాన్ని ఫ్లై చేయడం, ఎక్కడికి ఫ్లై చేస్తున్నాడు? అమెరికా నుంచి ఇండియాకో, లేకపోతే అమెరికా నుంచి లండన్కో, లేకపోతే ఇంకేడికో కాదు. హీ వాస్ ట్రైంగ్ టు ఫ్లై టు ద మూన్. చంద్రుని పైకి ప్రయాణం చేస్తున్నాడు. ఓకే, టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ మై బెడ్రూమ్. మరి టేక్ ఆఫ్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు? టేక్ ఆఫ్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై టేక్ ఆఫ్? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ డూ యూ మీన్ బై టేక్ ఆఫ్? టేక్ ఆఫ్ అంటే తెలుసా? విమానం రన్వే పైన పరిగెత్తుకుంటూ పోయి, ఓకే, సుమారు ఒక 3-4 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ పోయి గాల్లోకి ఎగురుతుంది. దాన్నే టేక్ ఆఫ్ అంటారు. తెలుసా మీకు? చూసారా విమానం ఎగరడం? చూసినాం. మరి ఆకాశంలో నుంచి కిందికి వస్తే దాన్ని ఏమంటారు? ల్యాండింగ్. వెరీ గుడ్, ల్యాండింగ్, టేక్ ఆఫ్. సో ల్యాండింగ్ ఆపోజిట్ టేక్ ఆఫ్, టేక్ ఆఫ్ ఆపోజిట్ వచ్చి ల్యాండింగ్. అర్థమైందా ఇప్పుడు? ఓకే, సో ఐ థాట్ ఐ వాజ్ రన్నింగ్ ఎన్ ఎయిర్ప్లేన్. నేను ఏరోప్లేన్ నడుపుతున్నాను
అండ్ హీ వుడ్ సే మేడ్ అవుట్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఓల్డ్ లెదర్. ఈ ఏరోప్లేన్ దేంతో తయారు చేశారు? దేంతో తయారు చేశారు ఈ ఏరోప్లేన్ ని? టెలిఫోన్ వైర్స్. టెలిఫోన్ వైర్లు టెలిఫోన్ అండ్ వైర్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఓల్డ్ లెదర్. పీసెస్ ఆఫ్ ఓల్డ్ లెదర్. అండ్ వేర్ వాజ్ హీ ట్రైంగ్ టు ఫ్లై ద ఏరోప్లేన్? ఆ ఏరోప్లేన్ ఎక్కడికి ఫ్లై చేస్తున్నాడు? Moon, sir. Moon. Yes, Fly to the moon. I was trying to Fly make to it the fly to the moon and taking off. Taking off అనేది జనరల్ గా ఎక్కడ నడుస్తుంది? రన్వే. రన్వే. కానీ ఇతను టేకింగ్ ఆఫ్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు? బెడ్రూమ్. బెడ్రూమ్. బెడ్రూమ్ లో నుంచి టేక్ ఆఫ్ చేస్తున్నాడు. ఓకే, బెడ్రూమ్ లో నుంచి టేక్ ఆఫ్ చేస్తున్నాడు. ఓకే, టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ మై బెడ్రూమ్. వాడి బెడ్రూమ్ లో నుంచి ఏరోప్లేన్ మూన్ లేకి ఎగురుతుంది అన్నాడు. అబౌట్ హాఫ్ వే అప్ టు ద మూన్. ఆల్మోస్ట్ సగం వెళ్ళిపోయినాడు. ఎక్కడికి పోయినాడు? హాఫ్ వే అప్ టు ద మూన్. Half a year. ఓకే, హాఫ్ వే అప్ టు ద మూన్. ఆల్మోస్ట్ సగం వెళ్ళిపోయిన తర్వాత ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ వే అప్ టు ద మూన్. హవెవర్ ఏ మ్యాన్ హూ లుక్ లైక్ శాంటా క్లాజ్. శాంటా క్లాజ్ అంటే తెలుసా మీకు? శాంటా క్లాజ్, శాంటా క్లాజ్ అంటే తెలుసా? తెలుసు సార్. ఎవరు శాంటా క్లాజ్? తెలుసు. ఎవరు? క్రిస్మస్ సార్. క్రిస్మస్ లో క్రిస్మస్ తాత అంటాం కదా, అవును సార్. అతన్నే ఇంగ్లీష్ లో శాంటా క్లాజ్ అంటారు. ఏమంటారు? శాంటా క్లాస్. శాంటా Santa క్లాజ్ అంటారు. ఓకే, అండ్ వెన్ హీ రీచ్డ్ హాఫ్ వే, ఓకే, సుమారు మూన్ కి సగం దూరం పోయిన తర్వాత ఏ మ్యాన్ హూ లుక్ లైక్ శాంటా క్లాజ్. అతను శాంటా క్లాజ్ లెక్కన కనిపిస్తున్నాడు. శాంటా క్లాజ్ కాదు, శాంటా క్లాజ్ లాగా కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి శాంటా క్లాజ్. ఓన్లీ హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ ద యూనిఫామ్ ఆఫ్ ఏ కస్టమ్స్ ఆఫీసర్. అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు? శాంటా క్లాజ్ డ్రెస్ వేసుకోలేదు, కానీ శాంటా క్లాజ్ లాగా కనిపిస్తున్నాడు. బట్ హీ వాజ్ వేరింగ్ కస్టమ్స్ ఆఫీసర్ యూనిఫామ్. కస్టమ్స్ ఆఫీసర్ అంటే ఎవరు? కస్టమ్స్ ఆఫీసర్ అంటే ఎవరు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తాడు కస్టమ్స్ ఆఫీసర్? కస్టమ్స్ ఆఫీసర్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అన్నట్టు. జనరల్ గా ఎయిర్పోర్ట్ లో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, దొంగ బంగారు పట్టుకున్నారు కస్టమ్స్ వాళ్ళు అనింది. ఓకే, సో ఈ కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటారు. వస్తువుల పైన ప్రతి దేశంకి ఒక ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి ఆఫీసర్స్ ని కస్టమ్స్ ఆఫీసర్ అనేది మనం చెప్తూ ఉంటాం అన్నట్టు. సో ఇతను శాంటా క్లాస్ లాగా కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి, హీ వాస్ డ్రెస్డ్ ఇన్ ద యూనిఫామ్ ఆఫ్ ఏ కస్టమ్స్ ఆఫీసర్. కస్టమ్స్ ఆఫీసర్ కి ఒక యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. వేవ్డ్ అట్ మీ టు స్టాప్. చేయి అడ్డం పెట్టినాడు. చేయి అడ్డం పెట్టి ఆపు ఆపు అనేది చెప్పాడు. ఏదో బస్సో కారో అయినట్టుగా ఏరోప్లేన్ ముందర నిలబడుకొని ఆపు అన్నాడు. ఎక్కడుంది ఏరోప్లేను? ఎయిర్పోర్ట్ లో లేదు, ఆకాశంలో ఉంది. హాఫ్ వే టు ద మూన్. ఓకే, హాఫ్ వే టు ద ఆల్మోస్ట్ ఆల్ మూన్ కి సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కస్టమ్స్ ఆఫీసరు ఏరోప్లేన్ ని ఆపమని చెప్పాడు అన్నట్టు. వేవ్డ్ అట్ మీ టు స్టాప్. హీ వాజ్ ఇన్ ఏ ప్లేన్. ఓకే, ప్లేన్. హీ వాజ్ ఇన్ ఏ ప్లేన్ మేడ్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్ టు. అతను కూడా ఒక ప్లేన్ లో ఉన్నాడు. అతను కూడా ఒక ఏరోప్లేన్ లో ఉన్నాడు. ఓకే, అండ్ మేడ్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్. అతని ఏరోప్లేన్ కూడా టెలిఫోన్ వైర్స్ తోనే తయారు చేస్తుందంట. సో ఐ పుల్డ్ ఓవర్ టు ఏ క్లౌడ్. నేను ఒక క్లౌడ్ పక్కన ఏరోప్లేన్ ని ఆపినాను. ఏరోప్లేన్ ని ఆపడానికి అవుతుందా ఆకాశంలో? కాదు. కాదు. ఎస్ ఎస్, ఇట్ వాజ్ ఎ డ్రీమ్. డ్రీమ్ లో ఏదైనా కావచ్చు కదా, నిజంగా ఏది కాకపోవచ్చు కానీ, బట్ ఇన్ డ్రీమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఈవెన్ సమ్ టైమ్స్ మనకు కళలు వస్తూ ఉంటాయి, మనం ఆకాశంలో ఎగురుతున్నట్టుగా. అవునా కదా? వచ్చాయా మీకు అటువంటి కళలు? రాలేదా? వచ్చి ఉంటాయి, మీరు మర్చిపోయి ఉంటారు. ఓకే, చాలా అసలు ఇల్లాజికల్ గా. ఓకే, మనకు అది పూర్తిగా ఇటువంటిది సాధ్యం కాదు. కళ వస్తూ ఉంటారట. మనం ఒకసారి మీరు మీ ఇంట్లో ఉన్నట్టుగా కళ వస్తుంది. ఇమీడియట్ గా నెక్స్ట్ మినిట్ మీరు హైదరాబాద్ లో ఉన్నట్టుగా కళ వస్తుంది. 1 minute లో మీరు హైదరాబాద్కి ఎలా వెళ్ళారు? దేర్ ఇస్ నో లాజిక్, బట్ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ డ్రీమ్. కళలో ఏదైనా జరగచ్చు.
ఓకే, ఈవెన్ చనిపోయిన వ్యక్తులతో మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. జనరల్గా మీకు వాళ్ళ పైన చాలా ప్రేమ ఉండొచ్చు అన్నట్టు. అప్పుడు అటువంటి వ్యక్తులు మన కలలో కనిపిస్తుండొచ్చు, మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ కామన్. అండ్ దెర్ ఈస్ నో లాజిక్ ఇన్ డ్రీమ్. కలలో లాజిక్ కానీ సైంటిఫిక్ రీజన్ కానీ రీజనింగ్ కానీ ఏది ఉండదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఐ పుల్డ్ ఓవర్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై పుల్ ఓవర్? పుల్ ఓవర్ అంటే స్టాప్ అని. ఓకే, టెంపరీగా స్టాప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ పుల్డ్ ఓవర్ మై కార్ అంటే కార్ని స్టాప్ చేశాను అని అర్థం. కార్ని ఆపాను. బ్రేక్ లేసి ఆపుతాం కదా, దాన్నే పుల్డ్ ఓవర్ అంటాం. సో ఇతను పుల్ ఓవర్ ఎక్కడ చేశాడు అంటే, ఎక్కడ ఆపినాడు? టు ఏ క్లౌడ్, ఒక క్లౌడ్ దగ్గర ఆపాడు. హియా హీ సెడ్ టు మీ. అతను హీ అంటే ఎవరు ఇక్కడ? కస్టమ్స్ ఆఫీసర్. కస్టమ్స్ ఆఫీసర్. ఓకే, కస్టమ్స్ ఆఫీసర్ శాంటా క్లాస్ లాగా కనిపిస్తున్నాడు. కస్టమ్స్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్నాడు. అతను కూడా టెలిఫోన్ వైస్తో తయారు చేసినటువంటి ఒక ఏరోప్లేన్ లో ఉన్నాడు. హియా హీ సెడ్ టు మీ యూ కాంట్ గో టు ద మూన్. సో అతను చెప్పాడు, అతను ఈ విధంగా చెప్పాడు, యూ కాంట్ గో టు ద మూన్, నువ్వు మూన్ లేకి వెళ్ళడానికి వీల్లేదు. ఇఫ్ యు ఆర్ ద మ్యాన్ హూ ఇన్వెంటెడ్ దీస్ వెడ్డింగ్ కుకీస్, నువ్వు ఒకవేళ ఈ వెడ్డింగ్ కుకీస్ అంటే ఏంటి చెప్పండి? వాట్ యు మీన్ బై బిస్కెట్స్. ఎస్, బిస్కెట్స్. ఎస్, ఈ వెడ్డింగ్ కుకీస్, ఈ స్పెషల్ కుకీస్ ని నువ్వు ఇన్వెంట్ చేసి ఉంటే, అంటే తయారు చేసి ఉంటే, నువ్వు మూన్ పైకి వెళ్ళడానికి అవకాశం లేదు అని ఆపేశాడు. దెన్ హీ షోడ్ మీ ఏ కుకీ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్. ఆ కుకీ చూపించాడు. ఆ కుకీ అంటే బిస్కెట్ చూపించాడు. బిస్కెట్ ఎలా అంటే, ఒకటేమో మగవాన్ లాగా, ఇంకోటి ఆడామలాగా, అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా ఉందన్నట్టు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా. షేప్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ బీయింగ్ మ్యారీడ్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అన్నట్టు. అటువంటి బిస్కెట్ చూపించాడు. మేడ్ ఆఫ్ డో అండ్ ఫాజన్ ఫార్మ్లీ టు ఏ రౌండ్ క్రిస్ప్ కుకీ బేస్. అండ్ మేడ్ ఆఫ్ డో అంటే పిండి. డో అంటే ఏంటి? పిండి. అది పిండితో తయారు చేశారు. అండ్ ఫాజన్ ఫార్మ్లీ టు ఏ రౌండ్ క్రిస్ప్ కుకీ బేస్, ఆ కుకీ బేస్ కింద ఒక రౌండ్ చెక్క కుకీ బేస్ అన్నట్టు, అది కూడా పిండితో తయారు చేస్తారు. దానిపైన ఈ బొమ్మలు నిలబడుకోని ఉన్నాయండి. సో హీ వుడ్ గో ఆన్, అలా చెప్తూనే ఉన్నాడు అన్నట్టు, ఏదేదో చెప్తున్నాడు. ఎనీ సైకియాట్రిస్ట్ విల్ టెల్ యూ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వే చార్లీ వాజ్ గోయింగ్ లైస్ మ్యాడ్నెస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మోనోమేనియా. ఎనీ సైకియాట్రిస్ట్. సో ఈ కథ విన్నటువంటి ఏదైనా ఒక సైకియాట్రిస్ట్ ఏం చెప్తాడు అంటే, అతని మైండ్ పూర్తిగా చెడిపోయింది, అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఎనీ సైకియాట్రిస్ట్ అంటే ఎవరు? డూ యు నో వాట్ ఈస్ హూ ఈజ్ సైకియాట్రిస్ట్? సైకియాట్రిస్ట్ ఈస్ ఏ పర్సన్, ఒక మనిషి అన్నట్టు, ఒక డాక్టర్. ఓకే, జనరల్గా మన మానసిక వైద్యులు అన్నట్టు. ఓకే, ఎనీ సైకియాట్రిస్ట్ విల్ టెల్ యూ. ఓకే, ఆ సైకియాట్రిస్ట్ మనకి ఏం చెప్తా అంటే, దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వే చార్లీ వాజ్ గోయింగ్ లైస్, ఆ చార్లీ చేస్తున్న పనులను చూసినటువంటి సైకియాట్రిస్ట్ మ్యాడ్నెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోనోమేనియా, దాన్ని మోనోమేనియా, మేనియా అంటే పిచ్చి అని, మోనో అంటే సింగిల్, మోనో అంటే ఏంటి? సింగిల్ పిచ్చి. అంటే ఏంటి? ఒకే దానిపైన ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు, ఇంకా రెండో దాని గురించి ఆలోచించారు. ఎప్పుడు కొంతమంది ఉంటారు అన్నట్టు, పిచ్చి పట్టిన వాళ్ళు చూస్తే ఒకే విషయం మాట్లాడుతూ ఉంటారు. ఓకే, రెండో విషయం మాట్లాడరు. దాన్నే మోనోమేనియా అంటారు. ఏమంటారు? మోనోమేనియా. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ అవుట్లాండ్ స్టోరీ, ఏరోప్లేన్ స్టోరీ చెప్తానే ఉంటాడు అన్నట్టు, ఎప్పుడు ఆపడండి. ఎవరు వచ్చినా అదే కదా చెప్తూ ఉంటాడు. యూ కాంట్ లివ్ ఇన్ ఏ ఫెంటాస్టిక్ డ్రీమ్ వరల్డ్. మనము ఇటువంటి ఆ ఫెంటాస్టిక్ అంటే చాలా బ్యూటిఫుల్ అని కాదు అర్థం ఇక్కడ. ఫెంటాస్టిక్ అంటే ఏంటి? ఫ్యాంటసీ అంటే ఊహించడం. డ్రీమ్ కలల ప్రపంచంలో మనం బ్రతకలేము, రియాలిటీలో బ్రతకాలి. నైట్ ఇన్ అండ్ నైట్ అవుట్ అండ్ దెన్ డే ఇన్ అండ్ డే అవుట్. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరొచ్చినా ఏమొచ్చినా ఇతను ఇదే కథ చెప్తూనే ఉన్నాడు. ఓకే, అండ్ రిమైన్ సేన్. ఇలాంటి కథలు చెప్తూ పిచ్చివాడు కాదు, సేన్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై సేన్? నో సార్. పిచ్చివాడికి ఆపోజిట్. ఓకే, వీఆర్ ఆల్ సేన్ అంటే మనం నార్మల్ పీపుల్ అన్నట్టు, మనకు పిచ్చి లేదు. పిచ్చి లేని వాళ్ళని సేన్ అంటారు. ఇటువంటి పిచ్చి కథలు చెప్తూ కెన్ ఎనీబడి రిమైన్ సేన్ అంటే, పిచ్చివాడు కాకుండా పిచ్చి కథలు చెప్పడానికి అవకాశం ఉందా అంటే లేదు. సో హీ హ్యాస్ సమ్ ప్రాబ్లం.
the substance began to die slowly out of Charlie's life, and he began to live entirely in shadow. So one life లో ఉన్నటువంటి ద సబ్స్టాన్స్, మన లైఫ్లో ఉన్నటువంటి చామ్, మన లైఫ్లో ఉన్నటువంటి అన్ని కూడా ఇట్ బిగాన్ టు డై స్లోగా అవన్నీ చచ్చిపోతూ ఉన్నాయి అవుట్ ఆఫ్ చార్లీస్ లైఫ్. చార్లీస్ లైఫ్లో ఏమి లేదు, ఆ కథ తప్ప ఇంకేం లేదు. అండ్ ఈ బిగాన్ టు లివ్ ఎంటైర్లీ ఇన్ షాడో, మొత్తం చీకట్లో నివసించడం మొదలుపెట్టాడు. నీడ అంటే ఏంటి? డ్రీమ్ అంటే రియాలిటీకి ఆపోజిట్ అన్నట్టు. అండ్ సిన్స్ మోనోమేనియా ఆఫ్ దిస్ సార్ట్ ఈస్ లైక్లీ టు లీడ్ ఇన్ ద ఎండ్ టు ద రీటరేషన్ ఆఫ్ వన్ పర్టికులర్ స్టోరీ. సో ఇటువంటి మోనోమేనియా వచ్చిన వాళ్ళు, ఇటువంటి మోనోమేనియా వస్తే ఏమవుతుందంటే ఈజ్ లైక్లీ టు లీడ్ ఇన్ ద ఎండ్ టు ద రీటరేషన్ ఆఫ్ వన్ పర్టికులర్, ఏదో ఒక స్టోరీ గురించే చెప్తూ ఉంటారు, వేరే చెప్పరు, అదే కథ పట్టుకునే ఉంటారు. ఎప్పుడు ఎవరు మాట్లాడించినా అదే కథ చెప్తా అంటారు. Charlie's invention began to grow thin and he eventually took to telling over and over again. So Charlie's invention began to grow thin. అని ఇన్వెన్షన్, కొత్త కథలు కనిపెట్టడం. యాక్చువల్గా రైటర్ అంటే ఏం చెప్పాలి? ప్రతిసారి కొత్త కథ చెప్పాలి, కొత్త కథ చెప్తే వింటారు. దాన్ని ఇన్వెన్షన్ అంట. క్రియేటివిటీ చచ్చిపోయింది వానికి ఇప్పుడు, ఆ ఇన్వెన్షన్ అనేది పోయింది అన్నట్టు. గ్రో థిన్, చాలా పలుచుగా అయిపోయింది. అండ్ ఈవెన్చువలీ టుక్ టు టెల్లింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ద ఫస్ట్ డ్రీమ్ హ్యాడ్ ఎవర్ డిస్క్రైబ్. సో ఆ కథ, ఆ డ్రీమ్ కథ అంటే అవుట్లాండ్ స్టోరీ, ఆ టెలిఫోన్ వైర్లు, ఇదే కథ ఇంతకుముందు చదివాం కదా, అదే కథ మళ్ళీ మళ్ళీ చెప్పడం మొదలు పెడుతూనే ఉన్నాడు అన్నట్టు. ద స్టోరీ ఆఫ్ హిస్ క్యూరియస్ ఫ్లైట్ టువర్డ్ ద మూన్. ఏ కథ అది? మూన్కి ఫ్లైట్లో బయలుదేరడం ఇన్ అన్ ఎయిర్ప్లేన్ మేడ్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్, ఇట్ సాడెండ్ అస్ ఆల్. సో వాడు ప్రతిసారి ఈ కథ చెప్తుంటే అందరికీ, వినే వాళ్ళందరికీ కూడా చాలా పెయిన్ఫుల్గా, చాలా బాధ అవుతుంది. అందరూ బాధపడుతున్నారు, ఎందుకు వీడు ఇట్లా అయిపోయినాడు. హౌ నైస్ హీ వాజ్. చార్లీ అంటే హీ వాజ్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్, అండ్ హీ యూస్ టు టెల్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్. నౌ హీ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ వన్ స్టోరీ అండ్ హీ ఈస్ రిపీటింగ్ ఇట్. ఓకే, రిపీటింగ్ ద సేమ్ థింగ్, ఎవరు వచ్చినా ఇదే చెప్తున్నాడు. సో అతను మెల్లగా పిచ్చివాడు అయిపోతూ ఉన్నాడు. ఆఫ్టర్ ఏ మంత్ ఆర్ టూ, మళ్ళీ 1-2 నెలల తర్వాత చార్లీ ఫైనల్లీ హ్యాడ్ టు బి సెంట్ టు ఎన్ అసైలం. వాట్ డూ యూ మీన్ బై అసైలం? అసైలం అంటే పిచ్చి ఆసుపత్రి అన్నట్టు, పిచ్చి వాళ్ళను ఉంచేటటువంటి ప్లేస్, దాన్ని అసైలం అంటారు. ఐ వెంట్ అవుట్ ఆఫ్ టౌన్ వెన్ దే టుక్ హిమ్ అవే. అతన్ని అసైలంకి పిలుచుకోపోయినప్పుడు నేను టౌన్లో లేను, ఆ ఊర్లో లేను, నేను ఎక్కడికో వెళ్ళాను. బట్ జో ఫల్స్ హూ వెంట్ విత్ హిమ్ రోట్ మీ అబౌట్ ఇట్. జో ఫల్స్ అంటే మేబీ కామన్ ఫ్రెండ్ అన్నట్టు, వీడికి ఆ చార్లీకి కామన్ ఫ్రెండ్ జో ఫ్లడ్స్. వాడు ఇదంతా చూసి వీనికి లెటర్ రాశాడు. హీ సీమ్ టు లైక్ ఇట్ అప్ హియర్ రైట్ అవే. అతను ఏం రాసినా అంటే, ఇతనికి ఇక్కడ అసైలంలో చాలా హ్యాపీగా ఉన్నాడు, మంచిగుంది అనే విధంగా కనిపిస్తున్నాడు. జో రోడ్ హీఈస్ కామర్ అండ్ హిస్ ఐస్ లుక్ బెటర్. చాలా కామ్గా ఉన్నాడు, అతని కళ్ళు కూడా చాలా బెటర్గా ఉన్నాయి. చార్లీ హ్యాడ్ డెవలప్డ్ ఏ వైల్డ్ హంటెడ్ లుక్. చార్లీ ఆ కళ్ళు ఎలా అయిపోయినాయంటే ఒక హంటెడ్ లుక్, పూర్తిగా చాలా భయంకరంగా కళ్ళు సీరియస్గా చూస్తూ అలా తయారైపోయినాయి. కానీ ఇక్కడ ఈ అసైలం పిలుచుకోపోయిన తర్వాత అతని కళ్ళు కూడా కామ్ అయిపోయినాయి, అతని ముఖం కూడా కామ్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కంక్లూడెడ్ జో ఫల్స్, హీస్ ఫైనల్లీ గాట్ అవే ఫ్రమ్ దట్ ఉమెన్. సో అసైలంలోకి పోయిన తర్వాత అతనికి మెయిన్ వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఆ భార్య నుంచి దూరమైనాడు. ఓకే, కాబట్టి అతను చాలా కామ్గా, చాలా హ్యాపీగా ఉన్నాడు. హీ హాస్ ఫైనల్లీ గాట్ అవే ఫ్రమ్ దట్ ఉమెన్. ఆ ఉమెన్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల అతను చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు అని రాశాడు అన్నట్టు, లెటర్ రాశాడు. ఎవరు రాశాడు? జో ఫల్స్ మన రైటర్కి రాశాడు అన్నట్టు. ఓకే, ఇట్ వాజ్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్ లేటర్ దట్ ఐ డ్రోవ్ అప్ టు ద అసైలం టు సీ చార్లీ. ఇంకా కొన్ని వారాల తర్వాత ఐ డ్రోవ్ అప్ టు ద అసైలం, వీడు అసైలంకి వెళ్ళాడు. టు సీ చార్లీని చూడడానికి వీడు అసైలంకి వెళ్ళాడు. ఓకే, కొన్ని వారాల తర్వాత హీ వాజ్ లయింగ్ ఆన్ ఏ కాట్ ఆన్ ఏ బిగ్ స్క్రీన్ ఇన్ పార్చ్, లుకింగ్ వ్యాన్ అండ్ థిన్. హీ వాజ్ లయింగ్ అనే కాట్, ఒక మంచం పైన పడుకొని ఉన్నాడు. అనే బిగ్ స్క్రీన్ ఇన్ పార్చ్ అంటే బయట వరండాలో కూర్చొని ఉన్నాడు. లుకింగ్ వ్యాన్ అండ్ థిన్, చాలా వీక్గా, బలహీనంగా కనిపిస్తున్నాడు.
డోరతీ వాజ్ సిట్టింగ్ అన్ ఏ చైర్ బిసైడ్ హిస్ బెడ్. అదే టైంలో డోరతీ కూడా వాడిని చూడడానికి వచ్చింది. అండ్ హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్ బిసైడ్ హిస్ బెడ్. వాని బెడ్ పక్కనే కుర్చీ వేసుకొని కూర్చొని ఉంది అన్నట్టు. బ్రైట్ అండ్ ఈగా, చాలా బ్రైట్ ఐడ్గా, షీఈస్ యాజ్ యూజువల్ అన్నట్టు, చాలా బ్రైట్ ఐడ్గా అండ్ ఈగర్, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాడు. ఐ వాజ్ సమ్హౌ సర్ప్రైజ్ టు సీ హర్ దేర్. వీడు చాలా ఆశ్చర్యపోయాడు, ఈమెందుకు ఇక్కడికి వచ్చిందిరా అనింది. చూడడానికి వచ్చి ఉండొచ్చు మేస్ట్లీ. హ్యావింగ్ ఫిగర్డ్ దట్ చార్లీ హ్యాడ్ అట్లీస్ట్ వన్ శాంక్చురీ ఫ్రమ్ హిస్ వైఫ్. వీడు అనుకున్నాడు అమ్మయ్య భార్య దగ్గర నుంచి తప్పించుకున్నాడు అని. కానీ ఆమె ఇప్పుడు వాని పక్కనే ఉంది. వీడు చూడడానికి వచ్చినప్పుడు వాని పక్కనే ఉంది. హీ లుక్డ్ క్వైట్ మ్యాడ్. చూస్తూనే వీడు అంతకుముందు వాడు లెటర్ రాసినప్పుడు చాలా కామ్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే భార్య ఉంది కదా, హీ లుక్డ్ క్వైట్ మ్యాడ్, పిచ్చోడ్ లాగా కనిపిస్తున్నాడు. హీ బిగాన్ అట్ వన్స్ టు టెల్ మీ ద స్టోరీ ఆఫ్ హిస్ ట్రిప్ టు ద మూన్. మళ్ళీ వెంటనే వీడు పోతేనే వీనికి ఆ స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు, మూన్ స్టోరీ. ఓకే, హీ గాట్ టు ద పార్ట్ వేర్ ద మ్యాన్ హూ లుక్ లైక్ శాంటా క్లాస్ వేవ్డ్ అట్ హిమ్ టు స్టాప్. ఇంకా కథ చెప్తూ ఆ శాంటా క్లాస్ ఆపినాడు. ఓకే అని చెప్పి ఇలా చెప్పడం మొదలు. హీ వాజ్ ఇన్ ఏ ప్లేన్ మేడ్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్ టు. అతను కూడా టెలిఫోన్ వైర్స్ ప్లేన్ లో ఉన్నాడు, సెట్ చార్లీ. సో ఐ పుల్డ్ ఓవర్ టు ద కర్బ్. నేను వాడు ఆపు అని చెప్పినాడు కాబట్టి నేను దాన్ని, ఆ ఏరోప్లేన్ ని కర్బ్ దగ్గర, కర్బ్ అంటే మీకు చెప్పే కదా, ఆ రోడ్డుకి ఎత్తైన ప్లాట్ఫామ్ పక్కన ఎత్తైన ప్లాట్ఫామ్, దాన్ని కర్బ్ అనేది అంటారు అన్నట్టు. ఓకే, ఐ పుల్డ్ ఓవర్ టు ద కర్బ్. నేను ఆ కర్బ్ పక్కన ఏరోప్లేన్ ని ఆపినాను అని చెప్పాడు. నో యూ పుల్డ్ ఓవర్ టు ఏ క్లౌడ్స్ ఎట్ డోరతీ. చూడండి, వెంటనే డోరతీ అందుకోంది అన్నట్టు. లేదు నువ్వు కర్బు దగ్గర ఆపలేదు, క్లౌడ్ పక్కన ఆపినావు, నువ్వు మళ్ళీ తప్పు చెప్తున్నావు అని మళ్ళీ అందుకోంది అన్నట్టు. ఓకే, అంటే వాడు పాపం ఎందుకోసమైతే వాడు ఇటువంటి కథలు చెప్పడం మొదలు పెట్టాడో, ఎందుకోసం చెప్తున్నాడు అటువంటి కథలు, భార్య నుంచి ఇంటరప్షన్ తప్పించుకోవాలని చెప్తున్నాడు. జనరల్గా ఫస్ట్ ఏమో క్లౌడ్ అని చెప్తూ వచ్చాడు, ఇప్పుడు పొరపాటున కర్బ్ అన్నాడు. వెంటనే డోరతీ అందుకోన్నాడు. నో యూ పుల్డ్ ఓవర్ టు ఏ క్లౌడ్స్ ఎట్ డోరతీ. దేర్ ఆర్ంట్ ఎనీ కర్బ్స్ ఇన్ ద స్కై. ఆకాశంలో కర్బ్స్ ఉండవు, ఆకాశంలో కర్బ్స్ ఉండవు. దేర్ కుడెంట్ బి. యూ పుల్డ్ ఓవర్ టు ఏ క్లౌడ్, కాబట్టి నువ్వు క్లౌడ్ పక్కనే ఆపినావు. కర్బు లేవు, కర్బు పక్కన ఆపడానికి నీకు అవకాశం లేదు, క్లౌడ్ పక్కనే ఆపినావు అనేది చెప్పినాడు. చార్లీ సైడ్ అండ్ టర్న్ స్లైట్లీ ఇన్ హిస్ బెడ్ అండ్ లుక్డ్ అట్ మీ. చార్లీ సైడ్, చార్లీ ఇంక ఏం చేయాలని అర్థం కాక, సైయింగ్ అంటే ఏంటి, బలంగా గాలి వదలడం. అయ్యో అని గాలి వదులుతాం కదా, అట్లా అయ్యో నా బతుకు అయిపోయిందిగా, ఇంకా ఏం చేయలేము అని నేను బలంగా గాలికి వదిలేసినాడు. టర్న్ స్లైట్లీ ఇన్ హిస్ బెడ్. బెడ్ పైన కొద్దిగా అటు ఇటు కదిలాడు. అండ్ లుక్డ్ అట్ మీ, వీని వైపు చూశాడు. డోరతీ లుక్ టు మీ టూ విత్ హర్ ప్రెటీ స్మైల్. డోరతీ కూడా వీని వైపు నవ్వుతూ చూసింది అన్నట్టు. హీ ఆల్వేస్ గెట్స్ దట్ స్టోరీ రాంగ్ షీ సెడ్. ఎప్పుడు కథ తప్పుగా చెప్తుంటాడు, ఒకసారి కర్బ్ అంటాడు, ఒకసారి క్లౌడ్ అంటాడు, తప్పే చెప్తుంటాడు అని ఆమె చెప్పింది అన్నట్టు. ఓకే, ఇంకా దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. హౌ ఈస్ ద స్టోరీ? డూ యూ లైక్ ద స్టోరీ? Yes, sir. Yes, sir. బాగుందా కథ? బాగుంది సార్. యా, టైం రేపు వేరే డిస్కషన్, ఈ కథమైన డిస్కషన్ జరుగుతుంది. మీరందరూ కూడా వీడియో ఒకసారి చూడండి, ఈ లెసన్ కూడా ఒకసారి అందరు. హలో, ఇట్లా శబ్దం చేస్తే నేను చాలా కష్టం, నేను మాట్లాడేది అందరికి వినపడదు. ఈ కథను మళ్ళీ ఒక 2-3 సార్లు చదవండి, బాగా అర్థం చేసుకోండి. రేపు ఈ కథ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరు రైటు, డోరతీ కరెక్టా లేకపోతే చార్లీ కరెక్టా, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, వాళ్ళ రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేస్తాం. ఈ డిస్కషన్లో నేను ఎక్కువ మాట్లాడాను, మీరే ఎక్కువ మాట్లాడాలి. కాబట్టి మీరు చదువుకొని రావాలి. ఈవెన్ ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో కూడా వెబ్సైట్లో పెట్టాను కదా, ఆ వెబ్సైట్ అందరు చూస్తున్నారా? చూస్తున్నాం సార్. ఓకే, వెరీ గుడ్. మనము రేపు మండే కలుద్దాం, ఓకేనా? ఓకే సార్. రైట్, బాయ్. Bye, sir. బాయ్.